నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ క్రోధినామ సంవత్సర పంచాంగకర్త సంతోష్ శర్మ ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రోధినామ సంవత్సరం అంతా సానుకూలంగా ఉంటుందని, ఉగాది పండుగ మంగళవారం రోజున రావడం, మంగళవారానికి అధిపతి కుజుడు కావడంతో ఈ సంవత్సరం అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ రాజ్యపోరు, ఆధిపత్య హోరు ఆగ్రహంతో ఉంటుందని, ఇంట్లో కూడా కుటుంబ కలహాలు ఉంటాయని, అందరూ సంయమనంతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మహేష్ పాఠక్, ఆలయ చైర్మన్ హనుమంతరావు, పాలక మండలి లక్ష్మణ్ పటేల్, హనుమన్లు చారి తదితర భక్తులు పాల్గొన్నారు. భార్య అనుకూలంగా ఉండటము, అన్నదమ్ముల విషయంలో ఇబ్బందులు వస్తే అన్న కోపం వస్తే తమ్ముడు శాంతంగా ఉండటము, తమ్ముడు కోపం వస్తే అన్న శాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోమని మనకు ఈ కుజుడి వల్ల తెలుస్తుంది. ఇక మంత్రి శని అయినందువల్ల రాష్ట్రంలోనూ దొంగతనాలు అధికంగా జరుగును. అగ్ని విద్యుత్ సంబంధ మారణాయుధాలచే ప్రజలు భయోందనలు కలిగి ఉంటారు. అంటే శని మంత్రి అయినందువల్ల దొంగతనాలు విశేషంగా జరిగే అవకాశాలు ఉన్నాయని మనం గ్రహించాలి. ఈ మంత్రి శని అయినందువల్ల మరియు వాహన ప్రమాదాలు అధికములే. ఇనుము, బొగ్గు వంటి ఖనిజాలను, గనులను ప్రైవేటు పరం చేయుటచే ఆ ప్రాంతాలలో సమ్మెలు తిరుగుబాటు చేయుదురు. సైన్యంలో నూతన ఆయుధాలు సమకూరును. సైన్యం కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటారు, దానివల్ల కొన్నిటిని నష్టపోదురు. అయినా చివరి విషయంలో మేలుకొని పదంతులు లాభం చేకూర్చుదరు. సైన్యంలో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. సైన్యంలో స్త్రీలు అధికంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.